నమస్తే అన్న, మీ పేరన్న? నా పేరు వెంకటేశ్వర. ఈ వ్యాపారం ఫస్ట్ నుంచి పెట్టుకున్నారన్న? ఇప్పుడు ఉంది. ఫస్ట్ ఆ, నుంచి ఉందా? ఆ, ఎంత వస్తాయి అన్న రోజుకి? రోజుకి ఒక 1000 రూపాయలు, 500, 1500 వస్తుంది. మరి అంతకుముందు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు 10,000 అట్లా వేసేవారు సంవత్సరానికి. మరి టీడీపీ ప్రభుత్వంలో, మన కూటమి ప్రభుత్వంలో ఏమి ఏమీ లేదు అసలు, ఇంతవరకు ఏ పత్రికలకి ఏం అందట్లేదు ప్రజెంట్. ఎలా ఉందన్న మరి వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి? అంటే కొంచెం మార్పు ఏం లేదు, అవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఆ, మార్పు అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి ప్రజెంట్. మరి వ్యాపారం అంటే డల్గానే ఉంది. మరి ఇప్పుడు ఈ చేపలు అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడ నదిలో నుంచా లేకపోతే? ఇక్కడ నుంచి నది చేపలు వస్తాయి, కొన్ని బయట చేపలు కూడా వస్తాయి, నది చేపలు వస్తాయి. రెండు కాంబినేషన్ బతుకు తెరుగు కోసం అవన్నీ వస్తాయి. ఈ ఊరేనా మీది? బయట లోకల్ ఇక్కడే సీతనార. సొంతూరునా ఇల్లు? సొంతూరు, మా సొంతూరు. స్థానికులు ఎక్కడే స్థానికులు. అంతకుముందు ప్రభుత్వ వ్యాపారం బాగానే ఉండేదా లేకపోతే? అదే ఈక్వల్ అదే ప్రభుత్వం ఏంటంటే మన జోలికి వచ్చేవాళ్ళు కాదు, చక్కగా చూసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళని అంతే, ఎవరు రావట్లేదు ప్రజెంట్. బాగానే ఉంటుంది, అదే ఇదని కాదు. ఇప్పుడైతే మరి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారాలు అందట్లేదు? లేదు చెప్తున్నారు, మరి అన్ని బ్రాడ్ అయిన ఉన్నాయి, కొంచెం కుదరట్లా అంతే. ముందు ముందే అంతా చేస్తారేమో చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం అంతే. వాటికి ఏమన్నా అప్లికేషన్లు అవన్నీ పెట్టుకోవాలా మీరు? అవసరం లేదా? అవన్నీ పెట్టి ఉన్నాం ఆల్రెడీ. పెట్టమన్నా పెట్టి ఏ జోలికి సంతృప్తి చూడాలి ఇక్కడ ప్రజెంట్. అన్ని బాగానే చూస్తారనుకుంటున్నాం, కానీ పెండింగ్లో పెట్టారు మొత్తం. ఇల్లు మొత్తం తీసేసారు, ఇవ్వలేదు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఏం చేస్తారో చూస్తాం, ఎదురు చూస్తున్నాం అంతే. ఆ ప్రభుత్వంలో మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అన్నీ అన్నీ వచ్చారు మరి అందరికీ. మరి ఈ ప్రభుత్వం మరి మరి చూడాల ఆలోచన పెడుతున్నారు మరి.